సోలేటి వెల్కమ్ టు న్యూస్ 360. ఇవాళ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించున్నారు. మధ్యాహ్నం రేవంత్ చేతుల మీదుగా ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. గన్ పార్క్ నుంచి ర్యాలీగా గాంధీ భవన్కు మహేష్ కుమార్ వెళ్లనున్నారు. గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించనున్నారు తెలంగాణ పీసీసీ అధినేత. అలాగే ఇంకా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటు కాంగ్రెస్ అభిమానులు కూడా భారీగా తరలివస్తున్నారు. గన్ పార్క్ నుంచి ర్యాలీగా గాంధీ భవన్కు మహేష్ కుమార్ గౌడ్ వెళ్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మన రిపోర్టర్ భవిత్ నాయుడు తెలుసుకుందాం. ఇవాళ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. గన్ పార్క్ నుంచి ర్యాలీగా గాంధీ భవన్కు మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. గన్ పార్క్ దగ్గర ఆయన అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అటు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తెలంగాణ నలుమూల నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మహేష్ కుమార్ గౌడ్ అభిమానులు, ఆయన బంధుమిత్రులంతా హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మధ్యాహ్నం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటు మధ్యాహ్నం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించున్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ రిపోర్టర్ బయట తెలుసుకుందాం. అయితే చెప్పండి, ఏంటి వాళ్ళ అప్డేట్స్? ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు కొత్త పీసీసీగా వాళ్ళు చార్జ్ తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గరికి చేరుకుని అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం అమరవీరుల స్తూపం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, వేలాది మంది నాయకులతో అక్కడ నుంచి ర్యాలీగా ఆ గాంధీ భవన్ కి చేరుకున్నారు. దాదాపు 2 గంటల ప్రాంతంలో గన్ పార్క్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ 2 గంటల ప్రాంతంలో గాంధీ భవన్ చేరుకునుంది. మొదట గాంధీ భవన్ చేరుకున్న తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పూజల అనంతరం ప్రజెంట్ పీసీసీగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పీసీసీ ఛార్జ్ తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం ఇందిరాభవన్ ముందు ఉన్నటువంటి బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. మొత్తంగా గత కొంతకాలంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా తెలంగాణ పీసీసీ ఎవరు అనేది కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అది మొన్న పీసీసీగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ ఉత్కంఠకు స్థిరపడింది. అయితే ఈ రోజు నుంచే పదవీ బాధ్యతలు తీసుకుని ఉన్నారు. అంటే బయట ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరెవరు అతిథులుగా రానున్నారు, ఏంటి స్పెషల్ ఏంటి?
ముఖ్యంగా ఈ రోజు అంటే దీనికి సంబంధించి ఏఐసీసీ పెద్దల విషయంలో చూస్తే మాత్రం ఎవరు కార్యక్రమానికి హాజరు కావట్లేదు అన్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇంకా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రివర్గం మొత్తం కావచ్చు, ఇంకా మిగతా తెలంగాణలో చేసినటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. అంతేకాకుండా ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్ పదవులు ఎవరైతే వచ్చినాయో మొన్న తాజాగా తీసుకున్నటువంటి 37 కార్పొరేట్ చైర్మన్ పదవులతో పాటు ఇతరత్ర ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంతేకాకుండా వేలాది మందిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో అటెండ్ కావడంతో పాటు ఈ సమావేశాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే గాంధీ భవన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ముస్తాబైన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రోజు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పరిశీలించడంతో పాటు అన్ని ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, గన్ పార్క్ నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసు ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ భవిత. ఇటు మొత్తం మీద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించున్నారు. మధ్యాహ్నం 2:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదకి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అటు గన్ పార్క్ నుంచి ర్యాలీగా గాంధీ భవన్కు మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. గన్ పార్క్ దగ్గర ఆయన నివాళులు అర్పించున్నారు. ఇటు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.